ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జానీ విత్ జీసస్. అయితే ఈరోజు వాక్య ధ్యానంలో మూడవ మందిర నిర్మాణము గురించి అప్డేట్ను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చాలామంది అడుగుతున్న ప్రశ్న, యెరూషలేములో మూడవ మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, దానికి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకు దీన్ని అడుగుతూ ఉన్నారంటే, ఈ మధ్యన సోషల్ మీడియాలో మూడవ మందిర నిర్మాణము ప్రారంభం అయిపోతుంది అని ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. అలాగే ఇజ్రాయేలు దేశంలో జరిగిన రెండు సంఘటనలు, మొదటిది ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చేసిన కామెంట్స్, అలాగే రీసెంట్గా అక్కడ ఆర్మీలో జరిగిన ఒక సంఘటన తిరిగి ఈ డిస్కషన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని గమనించాలి. అయితే నెతన్యాహు ఏమన్నారు, మరి ప్రాముఖ్యంగా జరిగిన ఆ సంఘటన ఏమిటి, ఎందుకు ఇంతలా క్యాంపెయినింగ్ జరుగుతుంది అన్న విషయాలు మరి ఆఖరి వరకు చూసే ప్రయత్నం చేయండి. నేను మీకు అప్డేట్ని అందించే ప్రయత్నం చేస్తాను. అయితే యెరూషలేము మందిరము, మూడవ మందిరము కట్టడానికి సర్వము సిద్ధంగానే ఉంది. ఈ యొక్క యాజకులు సిద్ధంగా ఉన్నారు, ఉపకరణాలు సిద్ధంగా ఉన్నాయి, ధనము సిద్ధంగా ఉంది. అయితే కట్టడానికి అవసరమైన మెటీరియల్స్ను కూడా వారు సమకూర్చి పెట్టుకున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన బలికి కావలసిన ఎర్రని పెయ్యలను కూడా వారు తెచ్చి సమకూర్చుకోవటం జరిగింది. మరి ఇంకా కట్టడానికి ఆటంకం ఏంటయ్యా అంటే, ఒకటే ఆటంకం ఏమిటంటే ఆ మందిరాన్ని కట్టే స్థలము. ఇప్పుడు ఆ స్థలంలో అల్ అక్సా మసీద్ ఉంది. అయితే ఇప్పుడు యూదులు మందిరాన్ని కట్టాలంటే ఆ మసీదును పడగొట్టే కట్టాలి. అయితే ఆ స్థలము విషయంలో వివాదం ఉంది, మిగతా అన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి. మొదట ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఇప్పుడు కట్టేయచ్చు కదండి అంటే అది అంత ఈజీ అయిన విషయమేమీ కాదు. అయితే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, అక్కడున్న మసీదును మేము కూల్చేస్తాం, త్వరలో నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించేస్తామని ఆయన చెప్పడం జరిగింది. అది సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్గా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అయింది. ఇంకా ఈ మధ్యన రీసెంట్గా అక్కడ జరిగిన ఒక సంఘటన, మిడిల్ ఈస్ట్ మానిటర్ అనే ఒక పత్రికలో ఒక ఆర్టికల్ రావటం జరిగింది. ఆర్టికల్లో ఏం చెప్పారంటే, ఐడిఎఫ్ సోల్జర్ ఒక అతను, ఐడిఎఫ్ సోల్జర్ అంటే ఇజ్రాయేలీ సోల్జరు ఒక అతను, మనకి ఇప్పుడు తెలుసు కదా, అక్కడ ఇజ్రాయేల్కి హమాస్కి యుద్ధం జరుగుతూ ఉంది, దాడులు జరుపుకుంటూ ఉన్నారు. అయితే గాజా ప్రాంతంలో అక్కడ మసీదులు అయితేనేమిటి, అక్కడ ఉన్న చాలా సౌదాలన్నీ కూడా కుప్పకూలుతూ ఉన్నాయి ఈ యుద్ధంలో భాగంగా. అయితే ఒక ఐడిఎఫ్ సోల్జర్ ఏం చేశాడంటే, గాజా ప్రాంతంలోని కూలిపోయిన ఒక మసీదు యొక్క వాల్ పైన, గోడ పైన యెరూషలేము మందిరము యొక్క డయాగ్రామ్ని అతడు డ్రా చేసి, ఒక ఆర్ట్ వర్క్ని, బొమ్మను అతడు వేసి 2025వ సంవత్సరం కల్లా మందిరాన్ని మేము కట్టేస్తున్నామని అతడు దాని మీద వ్రాయటం జరిగింది. ఈ కారణంగానే చాలా పెద్ద ఎత్తున తిరిగి ఈ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. ఒకసారి ప్రియులారా మీ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయండి. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే మిడిల్ ఈస్ట్ మానిటర్లో రాశారు. నేను మీకు వీడియో కూడా చూపిస్తాను. మొదట ఇక్కడ ఏం రాశారో గమనించండి. సోల్జర్ డెపిక్ట్స్ థర్డ్ టెంపుల్ ఆన్ డెమాలిష్డ్ గాజా మాస్క్ వాల్. గాజాలో ఉన్న ఒక మసీదు యొక్క గోడ మీద ఈ యొక్క మందిరము యొక్క రూపాన్ని అతడు డ్రా చేయడం జరిగింది. కొన్ని an Israeli soldier drew a picture on the wall of a demolished mosque in Gaza depicting the third temple that Israelis plan to build by 2025 on the ruins of the Al-Aqsa Mosque in occupied Jerusalem. 2025 సంవత్సరం కల్లా మేము మందిరాన్ని కట్టేయబోతా ఉన్నామని అతడు ఆ మందిరాన్ని ఆ పడిపోయిన క్షమించండి, ఒక మసీదు గోడ మీద డ్రా చేయటం జరిగింది. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడండి, ఆ వీడియోను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు.
ప్రియులారా చూశారు కదా, అతడు గోడ మీద పడిపోయిన మసీదు గోడ మీద ఆ యొక్క మందిరం యొక్క డయాగ్రామ్ వేసి 2025 కల్లా మేము కట్టేస్తున్నామని చెప్పి అక్కడ అతడు రాయటం జరిగింది. అప్పటి నుండి ఇది దేశమంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయింది. సోషల్ మీడియాలో వారు సర్క్యులేట్ చేసేస్తూ ఉన్నారు. అలాగే లోకల్లో కూడా 2025 కల్లా కూడా యెరూషలేము మందిరము కట్టబడుతుంది అన్న టాక్ వైడ్ స్ప్రెడ్ అయింది. అయితే నిజంగానే 2025లో కట్టేస్తున్నారా లేక 2026లో కడతారంటే ఎప్పుడు కడతారో మనము డేటు చెప్పటము కష్టం. కానీ ప్రపంచ పరిస్థితులు అయితే త్వరలో ఆ కార్యక్రమము జరగబోతుండగా మనకి అర్థమవుతోంది. అయితే మరి ముఖ్యంగా త్వరలో యుఎస్లో ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ యొక్క అవుట్కమ్ రిజల్ట్స్ ఈ యొక్క మందిర నిర్మాణం యొక్క వేగాన్ని నిర్ణయిస్తాయి అని ఒక అంచనాకైతే మనం రావచ్చు. అక్కడ కనుక డొనాల్డ్ ట్రంప్ నెగ్గినట్లయితే మరి మందిర నిర్మాణము దిశగా అడుగులు వేగంగా పడటానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే చాలామంది ఇటువంటి సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్ చూసి అడుగుతూ ఉన్నారు, మరి స్టార్ట్ అయిపోయిందండి అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే బెంజమిన్ నెతన్యాహు చేసిన కామెంట్స్, అలాగే ఈ యొక్క ఇజ్రాయేలీ సోల్జర్ మసీదు గోడ మీద డ్రా చేసిన బొమ్మ అతడు 2025 కల్లా మేము స్టార్ట్ చేయబోతున్నామని చెప్పిన విధానము ఈ యొక్క స్పెక్యులేషన్స్కి దారి తీసింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే చాలామంది ఎందుకు అడుగుతూ ఉన్నారంటే తొందరపడుతూ ఉన్నారు, ఎప్పుడవుతుంది అని. మరీ అంత తొందరపడకండి. ఎందుకంటే మందిర నిర్మాణం ప్రారంభమైపోయి అది పూర్తయిపోయే దశకు వచ్చిందంటే దాని అర్థం ఏమిటంటే ఇక ప్రపంచము అంతము కాబోతా ఉందని. కాబట్టి అనుదినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, భయంకరమైన రోజులు త్వరలో రాబోతూ ఉన్నాయి. మనల్ని మన కుటుంబాలని దేవుడు తప్పించలాగను, అలాగే సంఘక్షేమము కొరకై ప్రపంచ శాంతి కొరకై మనందరూ కూడా ప్రార్థించబద్దులమయ్యాను. ఇది థర్డ్ టెంపుల్ గురించిన రీసెంట్ అప్డేట్స్. అయితే ఈ యొక్క 3వ యెరూషలేము మందిరం గురించి అయితేనేంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, రాకడ సూచనలన్నీ కూడా మనము మినిమం 15 నుండి 20 రోజులకు ఒక అప్డేట్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.